అకౌంటబిలిటీ, జవాబుదారీతనం రాజకీయాల్లో చాలామంది నాయకులు చెప్తూ ఉంటారు, అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తూ ఉన్నారు సార్. ఈ కూటమి ఇచ్చే హామీల విషయంలో ఆ బాధ్యత నాదే, వాటి అమలు బాధ్యత నేనే తీసుకుంటా, జవాబుదారీతనంతో రాజకీయం చేస్తాను అని చెప్పేసి. సో ఒకసారి బయట ప్లే చేయండి. పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే నిలబడతానో అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నేను మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేనే పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం, మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం. నేను మటుకు పారిపోను, వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతానో, ఎవరి కోసం అయితే. రైట్ సార్. ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే 2014లో కూడా మీరు మద్దతు ఇచ్చారు కదా, అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసాయి కదా. అప్పుడు మరి చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మేనిఫెస్టోలో పెట్టారు, వాటిని అమలు చేయలేదు. మీరు అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా వాస్తవం మీరు ఈ ప్రశ్న రావటానికి కారణం ఏంటంటే, ఆ రోజు కూటమి తరఫున పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశాడు, నేను హామీ ఇస్తున్నా, ఈ కూటమి హామీలు అమలయ్యేందుకు అంటూ ఆ రోజు కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ పోరాడాడు, మళ్ళీ ఈ హామీలు అమలు కావడం లేదు అని. అంటే మీరు హామీలకు బాధ్యత తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు కదా, ఇప్పుడు మళ్ళీ బాధ్యత తీసుకుంటారు కదా. అప్పటికి ఇప్పటికి ఒక్క తేడా ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీలో లేడు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కూటమిలో భాగం, కానీ ఎన్నికల్లో పోటీలో లేడు. అందువల్ల ప్రభుత్వంలో కూడా ఆయన భాగం కాదు. ప్రభుత్వంలో భాగం కానప్పుడు ఆయన హామీలు అమలు చేస్తానికి జవాబుదారీతనం కష్టమవుతుంది. పొలిటికల్గా ఒత్తిడి చేయగలుగుతాడు, హామీలు అమలు చేయనప్పుడు పొలిటికల్గా దూరం కాగలుగుతాడు. అందువల్ల ఇప్పుడు వేరు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జనసేన కూడా భాగమవుతుంది, ఆ కూటమిలో ప్రభుత్వంలో భాగమవుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్గా. అందువల్ల గవర్నమెంట్లో భాగమైనప్పుడు ఉండే అకౌంటబిలిటీ వేరు, గవర్నమెంట్లో భాగం కాకుండా ఉండేటువంటి అకౌంటబిలిటీ వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో అప్పుడు పోటీకి, అప్పుడు ఇచ్చిన హామీకి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీకి. బట్ ఏదైనా పవన్ కళ్యాణే జవాబుదారు అవుతాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాడు. అయితే పవన్ కళ్యాణ్ తన జనసేన శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి అంటున్నాడు, కానీ ఇదే ఇప్పుడు కూటమికి సమస్య. పవన్ కళ్యాణ్ నేను జవాబుదారుని అవుతా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎట్లా జవాబుదారు అవుతాడు? చంద్రబాబు నాయుడు జవాబుదారి, పవన్ కళ్యాణ్ జవాబుదారి, పురంధేశ్వర్ జవాబుదారి కదా. 3 పార్టీలు జవాబుదారి. ఎన్నికల ప్రచారం 3 పార్టీల తరఫున జరగాలి, 3 పార్టీలు కూటమి జవాబుదారు అనాలి. కానీ పవన్ కళ్యాణ్ నేను జవాబుదారి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు కాడు కదా. రేపు ఈ కూటమి అధికారంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండదు అమలు కావాలంటే. సో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారు తప్ప జనసేన ఎమ్మెల్యేలు ఉండరు. అందువల్ల జవాబుదారీతనం అనేది ఒక్కరికి ఉండదు. మరి ఇండివిజువల్గా తనకే ఉంటుందని ఎందుకు చెప్తున్నాడో తెలియదు. మేం జవాబుదారీగా తీసుకుంటా, నేను చంద్రబాబు నాయుడు, బీజేపీ, నరేంద్ర మోడీ ఈ హామీల అమలుకు జవాబుదారీగా ఉంటారు అనాలి. కానీ నేను జవాబుదారీగా ఉంటానంటే మరి వాళ్ళు ఉండరా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో కూటమి ఇచ్చే హామీలకు 3 పార్టీలు జవాబుదారీ, ఒక్క పార్టీ నాయకుడు జవాబుదారీ కాదు కదా.